దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2019 ఆగస్టు 15 నుండి అమలు చేస్తూ ఉంది. దురదృష్టవశాత్తు గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 5 ఏళ్లలో 27,000 కోట్ల నిధులు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. ఖర్చు చేసిన 4,000 కోట్లతో కూడా కేవలం సొమ్ము చేసుకునే పైప్ లైన్లు పనులే చేసి తాగునీరు అందించేందుకు అత్యవసరమైన వాటర్ సోర్స్ వనరుల అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది. ఫలితంగా జల జీవన్ మిషన్ యొక్క లక్ష్యం రాష్ట్రంలో సాకారం కాలేదు. ప్రతి ఆవాసంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు 12 అంశాలపై రాష్ట్రంలో పల్స్ సర్వే చేపట్టాం. పల్స్ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటుకు పటిష్టమైన సత్వర కార్యాచరణకు రూపకల్పన చేయబోతుంది. అలాగే ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కోసం వేచి చూసి కాలం ముందుకెళ్ళిపోతుంది కానీ నేను కళల మటుకు వెనకబడిపోతున్నాయన్న యువత కోసం ఒక 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి. టూరిజం సెక్టార్లో, వైద్యం హెల్త్ సెక్టార్లో, పరిశ్రమల్లో, అలాగే యువతని ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే కార్యక్రమం, దానికి ముందు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. పెట్టుబడులు వచ్చేలాగా పొలిటికల్ స్టెబిలిటీతో ఈ రాష్ట్ర పెట్టుబడిదారులందరికీ ఎవరైతే పెట్టుబడి వస్తారో పారిశ్రామికవేత్తలకి వారికి భరోసా ఇవ్వడం పొలిటికల్ స్టెబిలిటీతో, అలాగే 974 కిలోమీటర్లు దాదాపు మిగతా అన్ని కలుపుకుంటే 1047 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీలి విప్లవం ద్వారా మత్స్య సంపద మీద, వాటికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం. సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా, డబ్బు అంటే కేవలం కొద్ది మందిగా ఉండిపోవడమే కాదు, క్రీమీ లేయర్ కాకుండా అందరికీ డబ్బు రావాలి. ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది, టెంపుల్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది. వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఒక 1,00,000 మంది యువ రైతులను తయారు చేయాలి సేంద్రియ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతని నిర్వీర్యం నిస్తేజం చేస్తున్న మాదక ద్రవ్యాల మీద మాదక ద్రవ్యాల సాగు, గంజాయి సాగు, రవాణా విక్రయాలను సమూలంగా నిర్మూలించేందుకు డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యంగా జిల్లాల గత జూన్ నుండి నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో 100 రోజులు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లాలో శాంతి భద్రతను పరిరక్షిస్తున్న పోలీస్ సూపరింటెండెంట్ వారి సిబ్బందికి, పేదరిక నిర్మూలన సహకరిస్తున్న బ్యాంకుల అధికారులకి సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని, ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా బలంగా తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం,
లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ మీద చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక చిన్నపాటి సంఘటన యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. యాక్చువల్గా చూస్తే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయికి గొడవలని వెళ్ళిపోతాయి. అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు, ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన, సగటు మనిషి ఆస్తిపాస్తులకు ఇబ్బంది కలిగిన, దేశ సమగ్రతకి భంగం కలిగించిన, సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ చాలా స్పష్టంగా చెప్పాం మన కలెక్టర్ సదస్సులో. అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి, రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్లాలని. ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే, గతంలో కూడా తెలుసు, లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందని చిన్న భిన్నం అయిపోయింది. వేలాది కోట్లు, 4,000 కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జల్ జీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైపులు వేశారు, కానీ ఆ పైపులకి సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు. అందుకే దాని మీద పల్స్ సర్వే జరిపిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం. ఉదాహరణకి మనకి ఏడీబీ రోడ్ అంటాం, 50 కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి. దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగటానికి మీరందరం కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్కి తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది. మన కర్ణాటకకి వెళ్తే రెడ్ శాండర్స్, మన ఎర్రచందనం దొంగలు మన అడవుల్లో కొట్టేసి, శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే, రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు, ఇలాంటి ఎన్నో చూడొచ్చు. కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు. సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ప్రయత్నాలు మొదలు పెడతాం.
మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరందరూ. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజు అయింటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్కటైతే మీకు మాటిస్తున్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది. భావితరాల కోసం మేము అండగా నిలబడతాం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళ్ళ ఖనిజాలతో చేసిన యువత, ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ డివిజన్ 1910లో అరౌండ్ దట్ టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకొచ్చారు, ఆప్ చేశారు బెంగాల్ డివిజన్. అదే ఒక దేశం, భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ